ఐపీఈ ప్రిపరేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హే గైస్, నేను విజయాష్నవి. వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్‌ప్లోరింగ్ విత్ జాను. ఐ యామ్ పర్సూయింగ్ మై బీటెక్ ఎట్ ఆంధ్ర యూనివర్సిటీ. ఈ వీడియో వచ్చేసరికి ఐపీఈ గైడ్. అంటే కంప్లీట్‌గా మీ ఐపీఈ ఎగ్జామ్స్ గురించి డీటెయిల్డ్‌గా చెప్తాను. 460+ మార్క్స్‌కి నియర్‌గా రావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఇయర్‌లో 460, లైక్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఇక మీకు ఇయర్ ఎగ్జామ్స్‌కి 470 కాబట్టి 460+ రావడానికి ఎలాగ ప్రిపేర్ అవ్వాలి, ఏంటి అనేది కంప్లీట్‌గా చెప్తాను. అండ్ ఖచ్చితంగా ఈ వీడియో మీరు పర్ఫెక్ట్‌గా ఫాలో అయితే, నేను చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా మీకైతే 450+ అయితే డెఫినెట్‌గా వస్తాయి. అండ్ మీరు ఇంకొద్ది కష్టపడితే 460+ నియర్‌గా వచ్చేస్తాయి. ఈ వీడియోలో మనం ఏపీ స్టూడెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. అలాగే టీఎస్ స్టూడెంట్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీ స్టూడెంట్స్ విషయానికొస్తే మీకు ఎంసెట్‌కి 25% వెయిటేజ్ ఉంటది. లాంగ్వేజ్‌ని పక్కన పెట్టేస్తే 1A, 1B, 2A, 2B, ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, సెకండ్ ఇయర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ మార్క్స్ అనేవి మీకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 25% వెయిటేజ్ ఉంటది మీకు ఎంసెట్‌కి. సో, అందుకోసం ఏపీ వాళ్ళకైతే ఐబీ మార్క్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఐపీ ఎగ్జామ్ కూడా చాలా జాగ్రత్తగా రాయాలి. అండ్ టీఎస్ వాళ్ళ విషయానికొస్తే మీకు ఎంసెట్ వెయిటేజ్ ఉండదు, కానీ కాకపోతే మీకు కూడా ఐపీ బేస్డ్ కొన్ని కాలేజెస్ అడ్మిషన్స్ ఉంటాయి. సో, మీరు కూడా ఐపీ ఎగ్జామ్స్ మంచిగానే రాయాలి. సో, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోలోకెళ్ళే కన్నా ముందు మీరు చేయాల్సిన పనేంటంటే, ఈ వీడియో గనుక మీకు యూజ్ అయింది అనుకుంటే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా మీకు ఐపీ గురించే కాదు, ఐపీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఎంసెట్ గైడెన్స్ కూడా ఇస్తాను. సో, లాస్ట్ ఇయర్ కూడా జరిగింది మన ఛానల్‌లో ఎంసెట్ గైడెన్స్. చాలామందికి మంచి ర్యాంక్స్ వచ్చాయి. అండ్ ఈ ఇయర్ కూడా అలాగే మీకు కూడా రావాలని నేను కోరుకుంటున్నాను. దానికన్నా ముందు మీరు చేయాల్సిన పనేంటంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఐ థింక్ టీఎస్ వాళ్ళకి ఓల్డ్ ప్యాటర్నే అనుకుంటున్నాను. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, సెకండ్ ఇయర్ వాళ్ళకి. అండ్ కమింగ్ టు ఏపీ. ఏపీలో ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ప్యాటర్న్ చేంజ్ అయిందని విన్నాను ఏపీలో. సెకండ్ ఇయర్ వాళ్ళకి సేమ్ అని విన్నాను. అండ్ ఏపీ వాళ్ళకి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి చేంజ్ అయింది. ప్యాటర్న్‌లో కూడా ఎంసీక్యూస్ యాడ్ చేశారని విన్నాను. అండ్ కమింగ్ టు ఏపీ స్టూడెంట్ ఫస్ట్ ఇయర్, మీరు కాస్త జాగ్రత్తగా రాయండి ఎగ్జాము. ఎందుకంటే ప్యాటర్న్ చేంజ్ అయిన తర్వాత మీదే ఫస్ట్ బ్యాచ్ కాబట్టి ఫస్ట్ ఇయర్ వాళ్ళు. సెకండ్ ఇయర్ వాళ్ళకి యాజ్ యూజువల్ అని విన్నాను. అండ్ తరువాత మీకు ఆల్రెడీ ప్రీ ఫైనల్ జరుగుంటది ఐ థింక్. లైక్ ప్రీ ఫైనల్ 1, ప్రీ ఫైనల్ 2 2 పెడతారు కదా! మాక్సిమం ఆఫ్ కాలేజెస్‌లో పెడతారు. మీకు ఒక క్లారిటీ అయితే వచ్చుంటది అనుకుంటున్నాను. ఏపీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్‌కి ప్యాటర్న్ చేంజ్ అయింది కాబట్టి ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను. మీకు ప్రీ ఫైనల్ అయిపోయి ఉంటది. 1 అయినా అయిపోయి ఉంటది. సో, మీకు ఒక క్లారిటీ వచ్చుంటది అనుకుంటున్నాను ప్యాటర్న్ మీద. అండ్ అలానే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఓల్డ్ ప్యాటర్నే అనుకుంటున్నారు ఏపీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. కాదు, మీకు ప్యాటర్న్ చేంజ్ అయింది. ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే 1 ఆర్ 2 స్టూడెంట్స్ దగ్గర నుంచి నేను ఇది విన్నాను. సేమ్ ప్యాటర్న్ అని. కాదు, ప్యాటర్న్ చేంజ్ అయింది. ఓల్డ్ ప్యాటర్న్ వేరు. ఇప్పుడు ఏపీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ప్యాటర్న్ వేరు. సో, మీకు ఎంసీక్యూస్ కూడా యాడ్ అయ్యాయంట. అండ్ అలానే ఎవరైనా కానీ ఇంకా ప్యాటర్న్ సరిగ్గా తెలియకపోయి ఉంటే ఒకసారి తెలుసుకోండి. అండ్ అలానే నారాయణ స్టూడెంట్స్ ఎవరైనా ఉండుంటే మీ క్వెషన్ బ్యాంక్స్‌ని ఫాలో అవ్వండి. లైక్ ఎంసీక్యూస్‌కి వెరీ షార్ట్ ఆన్సర్స్ కాకపోయినా షార్ట్ ఆన్సర్స్, లాంగ్ ఆన్సర్స్‌కి సేమ్ అవే క్వెషన్స్ వస్తాయి. మీ బుక్‌లో ఉన్నవే వస్తాయి. క్వెషన్ బ్యాంక్‌లో ఇచ్చిన క్వెషన్సే వస్తాయి మాక్సిమం. సో, మీ క్వెషన్ బ్యాంక్స్‌ని ఫాలో అవ్వండి. అలాగే షార్ట్ ఆన్సర్స్, వెరీ షార్ట్ ఆన్సర్స్ ఎంసీక్యూస్‌కి ఫస్ట్ ఇయర్ ఏపీ స్టూడెంట్స్ మీరు టెక్స్ట్ బుక్స్ చూడాలి. అంటే కొన్ని వస్తాయి, కొన్ని రావు. టెక్స్ట్ బుక్స్ కూడా ఫాలో అవ్వండి. అండ్ అలాగే కమింగ్ టు టీఎస్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ మీకు ఆల్రెడీ కాలేజ్‌లో చెప్పుంటారు. ఇవి చదవండి, ఇవి చదవండి, ఇవి చదవండి. అవి చదవండి సరిపోతుంది. అండ్ ఏపీ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అంతే. మీకు లైక్ ఓల్డ్ ప్యాటర్నే కాబట్టి నార్మల్‌గానే అయిపోతుంది ఏపీ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్. అండ్ టీఎస్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ మీకు కూడా ఓల్డ్ ప్యాటర్నే కాబట్టి సేమ్ యాజ్ యూజువల్ మీకు కాలేజ్‌లో చెప్తారు. ఏపీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మాత్రం ప్యాటర్న్ చేంజ్ అయింది కాబట్టి ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను. అలాగే మీకు మొత్తం ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి? ఫస్ట్ ఇయర్‌లో ఇంగ్లీషు, తెలుగు అయితే తెలుగు, సాంస్క్రిట్ అయితే సాంస్క్రిట్, 1A, 1B, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్‌లో ఉంటాయి. సో, ఇవి అనేది 1A, 1B ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది ఏపీ వాళ్ళకైతే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు ఎంసెట్‌కి 25% వెయిటేజ్ ఉంటది. సో, ఫస్ట్ ఇయర్ మార్క్స్, సెకండ్ ఇయర్ మార్క్స్ 2 కాలిక్యులేట్ చేస్తారు. ఈ 1A, 1B మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఈ ఫిజిక్స్, ఈ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 2 కాలిక్యులేట్ చేస్తారు. కాబట్టి మీరు ఈ సబ్జెక్ట్స్‌ని చాలా నీట్‌గా అటెంప్ట్ చేయాలి. అండ్ అలాగే లాంగ్వేజ్ విషయానికొస్తే లాంగ్వేజ్ అనేవి ఇంగ్లీషు
మీరు లేకపోతే సాంస్క్రిట్ తీసుకుంటారో, తెలుగు తీసుకుంటారో ఇది మీ చాయిస్ ఏదుంటే అది. వాటిల్లో కొద్దిగా 95+ స్కోర్ చేసుకోవడానికి ట్రై చేయండి. సాంస్క్రిట్‌లో అయితే ఖచ్చితంగా 99 ఏస్తారు. మీరు కాస్త గుడ్ హ్యాండ్ రైటింగ్‌తో, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా రాస్తే ఖచ్చితంగా మార్క్స్ అయితే ఏస్తారు. సో, సాంస్క్రిట్ అయితే ఖచ్చితంగా 99 పడొచ్చు. అండ్ ఇంగ్లీష్ విషయానికొస్తే 95+, 96+ తెచ్చుకోవచ్చు ఈజీగా. టీఎస్ వాళ్ళకి ఏ అండ్ బి ఉంటది కానీ మ్యాథ్స్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. అలాగే ఏపీలో ఫస్ట్ ఇయర్ వాళ్ళకొచ్చేసరికి మీకిప్పుడు ఏని, బిని కంబైన్ చేశారు కాబట్టి మీకు ఒకటే ఉంటది ఇప్పుడు మ్యాథ్స్. కమింగ్ టు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ మీకు కూడా లాంగ్వేజ్ ఇంగ్లీషు, సాంస్క్రిట్ అయితే సాంస్క్రిట్, తెలుగు అయితే తెలుగు. అలాగే 2A, 2B ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవుంటాయి. సో, మీరొచ్చేసి 2ఏని, 2బీని, ఫిజిక్స్‌ని, కెమిస్ట్రీని ఏపీ వాళ్ళైతే కొద్దిగా మంచిగా రాయండి. మీకు ఒకవేళ ఫస్ట్ ఇయర్‌లో మంచిగా రాకపోయినా ఇక్కడ గాని మంచిగా రాసారనుకోండి, కొద్దిగా మార్క్స్ అనేది ప్లస్ అయితే మీ వెయిటేజ్ 25% వెయిటేజ్‌కి నియర్‌గా కొద్దిగా మంచిగా వస్తే మీ ఎంసెట్ ర్యాంక్ కూడా కొద్దిగా మంచిగా వస్తది. సో, అందుకోసం చెప్తున్నాను. టీఎస్ వాళ్ళకి కూడా ఐపీ మార్క్స్ మంచిగా వస్తే ఐపీ మార్క్స్‌ని బేస్ చేసుకొని కొన్ని కాలేజెస్‌లో అడ్మిషన్స్ ఇస్తారు. సో, మీరు కూడా ఐపీ ఎగ్జామ్స్ నెగ్లెక్ట్ చేయొద్దు. మీరు కూడా రాయండి. మీ ఐపీ మార్క్స్ టార్గెట్ ఎంతో కామెంట్ చేయండి. అండ్ అలానే అప్‌కమింగ్ వీడియోస్‌లో సాంస్క్రిట్‌లో 99 తెచ్చుకోవడం ఎలాగా, అండ్ అలాగే ఇంగ్లీష్‌లో 95+ మార్క్స్ తెచ్చుకోవడం ఎలాగా అనే వీడియోస్ కూడా చేసి పోస్ట్ చేస్తాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. అండ్ అలానే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూజ్ అయిందంటే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి.